ఓం గం గణపతియే నమో నమః. ఓం గురుదేవతే నమో నమః. ఓం నమః శివాయ. ఓం గంగా భవానీ గౌరీదేవియే నమో నమః. దుర్గామాతయే నమో నమః. బాపనం తల్లి రాజరాజశ్రీ తల్లియే నమో నమః. ఓం శ్రీమాత్రే బ్రహ్మ విష్ణు శివాత్మకాయ నమో నమః. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరికీ కూడా గౌరీ పౌర్ణమి శుభాకాంక్షలు అండి. ఈరోజు గౌరీ పౌర్ణమి కదా, ప్రతి ఆడవారు కూడా ఈరోజు తప్పనిసరిగా ఉపవాసం చేస్తారండి. ఎందుకంటే భర్త ఆయురారోగ్యాల కోసం, సౌభాగ్యం కోసం, పిల్లలకు ఆయురారోగ్యాల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం, వాళ్ళ విద్యా బుద్ధుల కోసం, ఇంటిలో సుఖశాంతుల కోసం, అష్టైశ్వర్యం కోసం, సౌభాగ్యం కోసం, ముఖ్యంగా సౌభాగ్యం కోసం ఈరోజు గౌరీదేవి తల్లిని పూజిస్తాము. ఈరోజు పల్లెటూరులో వరిదుబ్బు తెస్తారు. వరిదుబ్బు తెచ్చి సాయంత్రం 5:30 తర్వాత అనమాట 5 వరిదుబ్బు తెస్తారు. ఎందుకంటే చంద్రోదయం వేళకి వరిదుబ్బు తెచ్చి వరిదుబ్బుని గౌరీదేవి తల్లిని పెద్ద స్టేజ్ కట్టి అక్కడ ప్రతిష్ఠింపజేస్తారు. పీట వేసి ముగ్గులు వేసి ప్రతిష్ఠింపజేస్తారు. అక్కడ నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేస్తారు. తల్లికి చక్కగా పసుపు కుంకాలతో పూజిస్తారు. పూజ చేసి వడపప్పు, సలిమిడి, పళ్ళ రకాలు మనకి ఎన్ని దొరికితే అన్ని పళ్ళ రకాలు, లేదా కనీసం 5 రకాలు, కనీసం 3 రకాలు పళ్ళ రకాలు తెస్తారు, పెడతారు. తర్వాత తాంబూలం పెడతారు, పానకం పెడతారు. తప్పనిసరిగా సత్యనారాయణ ప్రసాదం చేస్తారన్నమాట. అంటే గోధుమ నూకతో తయారు చేస్తారు ప్రసాదాన్ని. తర్వాత సలిమిడి, వడపప్పు పెడతారు, తప్పనిసరిగా పెడతారు. పసుపు కుంకాలతో, చందన అక్షతలతో తల్లిని పూజ చేస్తారు. దీపాలు ప్రతి ఒక్కరూ భార్యాభర్తలతో వచ్చి దీపారాధన చేస్తారు. భర్తలకు వీళ్ళైనప్పుడు భార్యలైనా వచ్చి దీపారాధన చేస్తారు. చిన్నపిల్లలతో సహా దీపారాధన చేస్తారు. ఆ దీపాలు రాత్రి అంతా కూడా వెలిగేటట్టుగా నూనె వేసి చెంబులతోని, బిందులతోని, కొద్దిగా వాటర్ వేసి నూనె వేసి పెడతారన్నమాట. రాత్రి అంతా వెలుగుతాయి ఆ దీపాలు. ఈ విధంగా ఈరోజు గౌరీ పౌర్ణమి చంద్రోదయం తర్వాత పూజ చేస్తారన్నమాట. ఆడవాళ్ళం అందరం కూడా ఉపవాసాలు ఉంటాం. ఈ రోజులో టీలు తాగేస్తున్నాం అనుకోండి, టీ కానీ పాల రసాలు కానీ కొబ్బరి బొండ నీళ్ళు కానీ తాగేసి, పాలైనా తాగేసి ఉపవాసం ఉంటున్నాము. ఇన్నాళ్ళు అది కూడా తాగేవాళ్ళం కాదండి. అయితే ఈరోజు ఏమి తినకూడదు. సాయంత్రం గౌరీదేవి తల్లి పూజ అయిపోయిన తర్వాత చక్కగా పసుపు కుంకాలతో పూజ చేసి నైవేద్యాలు సమర్పించి తర్వాత అరటిపళ్ళు గెలలు పెడతారు. తర్వాత తల్లికి చీర సమర్పిస్తారు. చక్కగా పసుపు కుంకాలతో పూజ చేసి నక్షత్రాలు చక్కగా చేసి పెట్టి నైవేద్యాలు సమర్పించి ఎవరికి తోచిన నైవేద్యాలు కూడా తెస్తారు. తర్వాత హారతి పూజ అయిన తర్వాత హారతి తల్లికి సమర్పిస్తారు. అందరూ పూజలు చేసుకొని హారతులు తీసుకున్న తర్వాత అందరూ బొట్లు ఒకరికి ఒకరు పెట్టుకుంటారు, తీసుకుంటారు. తర్వాత ఆ తల్లి పూజ అయిన వెంటనే ఏం చేస్తారంటే 3కి కానీ 5కి కానీ 9కి కానీ 11 మందికి కానీ పేరెంటాలకి పసుపు కుంకాలు పెట్టి చక్కగా ఆ పేరెంటాలకి వడిని నింపుతారన్నమాట. అంటే పేరెంటకం ఇస్తారన్నమాట. అంటే తాంబూలాలు సమర్పిస్తారు. తాంబూలాలు అంటే 3 ఆకులు, 2 చెక్కలు, అరటిపళ్ళు, వడపప్పు, సలివిడి, దక్షిణ. తర్వాత పేరెంట్కి ఇచ్చినప్పుడు జాకెట్ ముక్క, తర్వాత పువ్వులు, వీలైతే 3 రకాల పళ్ళు, తర్వాత కొబ్బరికాయ కూడా ఫలదానంగా ఇవ్వచ్చండి అరటిపళ్ళతో పాటు. ఇలాగ ద్రాక్ష పళ్ళు, వడపప్పు, శనగడి, అరటిపళ్ళు, తాంబూలం చెప్పాను కదా, ఇవన్నీ కూడా జాకెట్ ముక్కతో సహా వడి నింపుతాము పేరెంటలకి. అది గౌరీదేవి తల్లికి సమర్పించుకున్నట్టు లెక్క అనమాట అండి. ఇలా చేసిన తర్వాత గౌరీదేవిని పూజించినప్పుడు చంద్రోదయం అవుతుంది కదా, చంద్రుడు కూడా అక్షంతలు వేసి ఆ తండ్రికి కూడా అట్టిపండు అనేది విసురుతాం అనమాట చంద్రదేవుడికి నైవేద్యంగా. ఆ తండ్రి దేవుడికి 11 సార్లు ఓం చంద్రదేవతేనమ్మ, చంద్రదేవతేనమ్మ, ఓం చంద్రదేవతేనమ్మను 11 సార్లు చెప్పించి అప్పుడు గౌరీదేవి పూజ చెప్పాను కదండి, పూజ చేసుకుని పాలదానాలు ఇచ్చుకున్న తర్వాత అప్పుడు ఉపవాసం చెల్లించుకుంటాం అనమాట. ఉపవాసం చెల్లించడం అంటే ఉపవాసం అయిపోయిన తర్వాత తల్లి ప్రసాదాన్ని స్వీకరించడం అనమాట. ఆ తల్లి ప్రసాదం ఏంటంటే సలివిడి తింటాము, వడపప్పు,
సరుండి తింటాం కదా, తర్వాత పళ్ళు తింటాము, తర్వాత పంచామృతం తీసుకుంటాం, తల్లి పెట్టిన పంచామృతం తీసుకుంటాము. ప్రత్యేకంగా సత్యనారాయణ ప్రసాదం చేస్తారండి తల్లికి, అది కూడా స్వీకరిస్తాం అన్నమాట. ఈ విధంగా పూజ చేసిన తర్వాత తప్పనిసరిగా గౌరీదేవి మీద పాటలు పాడతామండి. పరమేశ్వరుడి మీద, గౌరీదేవి మీద, విష్ణుమూర్తి మీద, లక్ష్మీదేవి పాటలు చాలా సరదాగా పేరెంటాలందరం కలిసి చక్కగా పాటలు పాడతాం. ఈరోజు పాటలన్నీ అయిపోయిన తర్వాత, పూజ అంతా అయిపోయిన తర్వాత, పాటలంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి పలహారం దేవుడి తల్లితలకు ప్రసాదం తీసుకుంటామని చెప్పాను కదా, స్వీకరించిన తర్వాత గవ్వలాటలు ఆడతాం. తప్పనిసరిగా ప్రతి భార్య భర్తలు కూడా గవ్వలాటలు ఆడాలి. అష్టాచమ్మాటో లేకపోతే చూడండి, ఈ 50కి పెడతాం కదా చమ్మాలు, అష్టాలు వేస్తాం కదా గవ్వలతో, అవేనా 50 వరకు పెట్టుకుంటాం, లేకపోతే 25 వరకు పెట్టుకుంటాం. అలాగా చమ్మాలు, అష్టాలు వేస్తాం అన్నమాట. అష్టాచమ్మాటని ఆడుకోవచ్చు. ఏదైనా సరే గవ్వలు గలగల్లో ఉండాలండి. ఈరోజు తప్పనిసరిగా గవ్వలాటలు ఆడాలి. కైలాసంలో ఈరోజు అంటే పార్వతీ పరమేశ్వరులు ఆడతారంట, వైకుంఠంలో లక్ష్మీనారాయణమూర్తి ఆడతారంట, వాళ్ళిద్దరు ఆడతారంట. అలాగే బ్రహ్మలోకంలో సరస్వతీదేవి, బ్రహ్మదేవులు ఆడతారంట గవ్వలాటలు. కనుక ప్రతి భార్య భర్తలు కూడా ఈరోజు తప్పనిసరిగా గవ్వలాటలు ఆడాలండి. తర్వాత ఈ రాత్రి అంతా జాగరణ ఉండాలి. జాగారం చేయలేని వారు కనీసం సకల రాత్రులుగానే ఉండాలండి. మనం జాగారం చేస్తున్నప్పుడు భగవంతుడి నామాలు కానీ జపిస్తూ జాగరణ ఉండాలి. లేదంటే ఇలాగ గవ్వలాటలు ఆడైనా సరే జాగరణ ఉండాలి. లేదు అంటే భక్తి సినిమా చూసి అయినా సరే జాగరణ ఉండాలండి. జాగరణ పూర్తిగా లేనివారు అర్ధరాత్రులుగా ఉండాలి. అంతేగాని పిచ్చి సినిమాలు వేసుకోకూడదు, పిచ్చి డ్యాన్సులు వేసుకోకూడదు. ఈరోజు అంతా భక్తిగా, భక్తి పారవస్యంతో ఈరోజంతా చేయాలండి. రాత్రి జాగరణ కూడా భక్తి అంతా నెలకొనాలి, భక్తి పాటలు పాడాలి, భక్తితో డ్యాన్సులు వేయాలి. అంతేగాని ఏది పడితే అది పాటలు పెట్టుకొని డ్యాన్సులు వేయకూడదండి. అప్పుడు పూజ ఇంత ఉపవాసం పూజ చేసిన ఫలితం ఏది ఉండదు. అది చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుళ్ళతోని, అమ్మవారితోని, అయ్యవారితోని చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మరీ పూజ చేసినప్పుడు జాగ్రత్తగా ఉండాలి మనం. ఎందుకంటే భగవంతుని ఆగ్రహం కానీ వచ్చిందనుకోండి, భగవంతుడికి కానీ తల్లికి కానీ ఆగ్రహం వస్తే మనం దేనికి పనికి వస్తాం చెప్పండి. కనుక చాలా భక్తితో ఈరోజు ఆ పార్వతీ పరమేశ్వర పాదాలు అందే మనసు నిమగ్నం చేసుకొని భక్తి పారవస్యంతో, భక్తి పాటలతో, గవ్వలాటలతో ఈ రోజంతా గడపాలండి. రాత్రంతా జాగరణ ఉండాలి. ఇలా చేసినట్టయితే గౌరీ పౌర్ణమి అనేది పూర్తవుతుందండి. ఈరోజు వ్రతం కింద లెక్క అన్నమాట. అందుకే గౌరీదేవి వ్రతం అంటారు, గౌరీ పౌర్ణమి, గౌరీదేవి వ్రతం అంటారు అన్నమాట ఈరోజు. ఈ ఆలయం అనేది ఇప్పుడు నేను చూపిస్తున్నది ఆలయం అనేది సిల్లిపోతాను అనమాట. ఆయన ఈ తల్లి బాపనం తల్లి, రాజరాజేశ్వరీదేవి తల్లి అంటాం మా ఊరిలో తల్లి, గ్రామదేవత. చాలా సత్యమైన తల్లి అండి. మనం భక్తితో ఏది కోరినా కూడా తప్పనిసరిగా ఆవిడ అనుగ్రహిస్తుందండి. అంతటి చల్లని తల్లి మా దేవి, మా ఊరి దేవత, గ్రామ దేవత, రాజరాజేశ్వరి తల్లి అనమాట, గౌరీదేవి తల్లి. ఈయన సిరిలిపోతున్నా చాలా సత్యమైన తల్లి అండి మా గ్రామ దేవత. ప్రతి సంవత్సరం కూడా ఈ గ్రామ దేవతకు పండగ పోయిన వెంటనే గ్రామ దేవత పూజ చేస్తాము, ఉత్సవం జరుపుతామండి. చాలా సత్యమైన తల్లి. దర్శించుకోండి, మీరు కూడా దర్శించి దండం పెట్టుకోండి, మీ తాలూ కోరికలు చెప్పుకొని తప్పనిసరిగా తీర్చుతుందండి తల్లి. అందరు కూడా దర్శించుకోండి, నమస్కారం చేసుకోండి, ఆ తల్లి దీవెనలు అందుకోండి. లోక సమస్త సుఖనో భవంతు, సర్వేజన సుఖనో భవంతు. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. ఇంతవరకు మా వీడియో పూర్తిగా చూసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలండి. అందరికీ కూడా ఆ రాజరాజేశ్వరి తల్లి, గౌరీదేవి తల్లి, ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని అందరినీ చల్లగా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. కొత్త వాళ్ళు మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేస్తుండండి. భక్తి వీడియో కదా, అందరికీ కూడా మంచిది. థ్యాంక్ యూ అండి. ఓం శాంతి.